నీ పార్టీ నేతలు నిన్ను గద్దె దించుతారు, జర జాగ్రత్త రేవంత్ అని విరుచుకుపడ్డ ఎర్రబెల్లి. ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి పరుచైన పదజాలంతో విరుచుకుపడ్డారు. నువ్వు ఒక పిచ్చి మొక్కవి, నిన్ను నీ పార్టీ వాళ్ళే పీకేస్తారని ఎర్రబెల్లి అన్నారు. త్వరలోనే నిన్ను గద్దె దింపే రోజు వస్తుందని ఎర్రబెల్లి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న నీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వెటకారంగా మాట్లాడారు. మహారాష్ట్ర ఎవరికి సొంతం కానుంది? మహాయుతి సర్కార్ వర్సెస్ మహావికాస్ అఘాడీ కూటమి. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 228 అసెంబ్లీ సీట్లకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. మహాయుతి సర్కార్, మహావికాస్ అఘాడీ కూటమి మధ్య ఈ పోరు జరుగుతుంది. మహారాష్ట్ర బారామతిలో ఓటు వేసిన అనంతరం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ ప్రజలు మంచి నాయకుని ఎన్నుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ సీటు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పోటీ చేస్తుండగా ఆయనకు ప్రత్యర్థిగా అల్లుడు యోగేంద్ర పవార్ మహా వికాస్ అఘాడీ కూటమి తరపున బరిలో ఉన్నారు. ఈ నెల 23 తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. వేములవాడను దర్శించుకున్న సీఎం రేవంత్. వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డికు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు సీఎం రేవంత్ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు జరపనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 800 కోట్లతో ఈ పనులు జరగనున్నాయి. 127 కోట్లతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారు.